హలో ఎవ్రీవన్, నేను మీ గీతిక కర్నాల. ఈరోజు అయితే మంచి మష్రూమ్ మసాలా కర్రీ అయితే రెసిపీ చూపించబోతున్నాను. మన దాబా స్టైల్, రెస్టారెంట్ స్టైల్ ఏదైనా అనుకోవచ్చు. మష్రూమ్ తినని వాళ్ళు కూడా ఈ గ్రేవీ కర్రీ అయితే చాలా ఇష్టంగా తింటారు. దీని ప్రాసెస్, దీని రెసిపీ అంతా చెప్పేస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. మధ్యలో అసలు ఏ ఇంగ్రీడియంట్ మిస్ అయినా ఆ టేస్ట్ అయితే పోతుంది. సో మనం రెసిపీలోకి అయితే వచ్చేద్దాం. ఫస్ట్ అయితే ఆయిల్లో మష్రూమ్ కొంచెం సాట్ చేసుకోండి, మంచిగా సాట్ చేసేసుకోండి. అదే ప్యాన్లో ఇంకొంచెం అయితే ఆయిల్ వేసేయండి. కొంచెం సాట్ చేసేసి మష్రూమ్ బయట తీసి పెట్టుకోండి. తర్వాత అదే ఆయిల్లో కొంచెం షాజీరా ఇక్కడ చూస్తున్నట్టు చేయండి, ఖచ్చితంగా మీకు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. బగారా రైస్, నెక్స్ట్ వచ్చేసేసి ఆ లవంగా, దాల్చిన చెక్క అండ్ ఇలాచి, ఈ 3 వేసేసి అయితే మాడకుండా కొంచెం అడగంటకుండా అలా కలుపుతూ ఉండండి అనమాట. ఇట్లా నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ వేసి కలపండి మంచిగా. ఈ ఆనియన్స్ కూడా మంచిగా మగ్గినట్టు అయిపోవాలన్నమాట, గోల్డెన్ బ్రౌన్ కలర్కి అయితే రావాలి. ఇలా కొంచెం ఏది మిస్ అయినా మనకి ఫ్లేవర్ అనేది పోతుంది, ఆ టేస్ట్ అనేది పోతుంది. సో స్కిప్ అవ్వకుండా అయితే చూడండి. ఈ ఆనియన్స్ మగ్గేలోపు మనమైతే టమాటో ప్యూరీ చేసుకుందాము. ఈ టమాటో ప్యూరీకి అయితే అన్ని మష్రూమ్స్కి మనం వచ్చేసి 2 టమాటోస్ తీసుకున్నాము. అల్లం ఇక్కడ చూస్తున్నారు కదా, అల్లం వేసాము. తర్వాత వచ్చేసి టమాటోస్ వీడియోలో చెప్పినట్టు ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీకైతే మంచి టేస్ట్ అయితే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని కాజు వేసాము. తర్వాత వెల్లుల్లి కూడా వేసాము అనమాట. అంటే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి బదులు ఇందులోనే టమాటో ప్యూరీలో చేసేసుకోవచ్చు. ఇవన్నీ పెట్టేసి గ్రైండర్ చేస్తే టమాటో ప్యూరీ అవుతుంది. సో అంతలోపు మన ఆనియన్స్ కూడా ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక టమాటో ప్యూరీ అంతా అందులో వేసి మంచిగా కలపండి అనమాట. ఆనియన్స్ని వదిలేదు, అలానే అవి కింద అడుగంటద్దు అనమాట, మాడిపోయిన టేస్ట్ వస్తుంది. మళ్ళీ అలాగా అంటకుండా మంచిగా అయితే సాట్ చేస్తూ ఉండండి. టమాటో ప్యూరీ వేసేసి బాగా కలపండి. ఇది కూడా అడగంటకుండా చూడండి అనమాట. టమాటో ప్యూరీ ఎందుకు కొంచెం ఎక్కువసేపు చేస్తున్నామంటే పచ్చి వేసాం కాబట్టి. సో టమాటో ఆ పచ్చి వాసన పోయేదాకా కలుపుతూ ఉండండి అనమాట. తర్వాత మనకి కలర్ వచ్చేసాక కొంచెం పసుపు, కారం, తర్వాత ఏమేమైతే ఇంగ్రీడియంట్స్ ధనియాల పొడి, గరం మసాలా ఇలాంటివి ఏమేమైతే వేసుకుంటామో అవన్నీ వేసుకోవచ్చు అనమాట. మేమైతే పసుపు, సాల్ట్, కారం, ధనియాల పొడి వేసాము. ఇది కొంచెం మగ్గినాక మష్రూమ్ వేసే ముందు కొంచెం గరం మసాలా అయితే వేసామన్నమాట. ఇది కూడా అడగంటకుండా కలుపుతూ ఉండండి. కొంచెం క్యాప్ పెట్టేసి కాసేపు మగ్గనిచ్చాలన్నమాట, మంచిగా మగ్గిపోవాలి ఇది కూడా, ఎందుకంటే టమాటో పచ్చి స్మెల్ పోయి ఈ ఫ్లేవర్ రావడానికి. తర్వాత ఇప్పుడు చూడండి, నేను చెప్పినట్టు ధనియాల పొడి అండ్ ఇప్పుడైతే గరం మసాలా యాడ్ చేస్తున్నాం అనమాట. ఇవన్నీ యాడ్ చేసి కూడా కాసేపు మంచిగా మగ్గనివ్వాలన్నమాట. సో దట్ అది మసాలాస్ ఏమైతే వేసామో అవన్నీ దానికి యాడ్ అయ్యి మంచి ఫ్లేవర్ టేస్ట్ అయితే వస్తుంది. ఫైనల్గా అయితే మనం మష్రూమ్ యాడ్ చేసేసాము, చూసారు కదా. ఇక్కడ ముందే సాట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ వేయాలి, పచ్చి మష్రూమ్ అయితే కాదు. సో ఖచ్చితంగా మష్రూమ్ అయితే ఫస్ట్ ఆయిల్లో సాట్ అయితే చేసి పెట్టుకోవాలి ఖచ్చితంగా. సో ఈ మష్రూమ్ కర్రీ అయితే కొంచెం మష్రూమ్ వేసేసి మగ్గించాలన్నమాట కాసేపు. ఇలా బాగా కలిపేసుకొని ఆ పీసెస్ ఉన్నాయి కదా, మష్రూమ్ పీసెస్, వాటికంతా మసాలా పట్టేలాగా అన్నిటినీ కూడా అలా కలిపేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గించాలి. తర్వాత చూడండి, మీకే ఆయిల్ అట్లా బయట ఊసెస్ అంతా బయటలాగా వచ్చేస్తుంది కదా, అట్లా ఆయిల్ వచ్చేసినప్పుడు మన కర్రీ రెడీ అయిపోయినట్టు అనమాట. ఇది వచ్చేసి మనం రైస్లోకి యూస్ చేసుకోవచ్చు, చపాతీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు అండి. ఇదండి ఇవాళ వీడియోస్. నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.